కేటీఆర్ మాట్లాడే భాషపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, మా వాళ్లకు ఒక సైగ చేశానంటే చాలు మీ పని పడతారని బీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. నమస్తే సార్. భాష ఏందన్న ఎవరిది? కేటీఆర్ గుర్దా? ఏమన్నారు సార్ ఆయన? అరే హౌలే అట. ఏటి? అరే హౌలే. వామ్మో, కలెక్టర్ గాని వన్ అయ్య గాని ఎర్రీ బ్యాడ్. ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష. కలెక్టర్ గాని వన్ అయ్య గాని అట. ఇది అన్ని భాష. దిస్ ఇస్ వెరీ టూ మచ్. చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన. ఏం చెప్పారు సార్ మీ కార్యకర్తలకి? నలుగురు పేర్లు మా దగ్గర ఉన్నాయి. ఓహో, లిస్టు రెడీ చేశారా? ఏటి చేస్తారా? నలుగురిని వాళ్ళ మీద దాడులు చేస్తారా? పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి. అదేంటి సార్ దాడులు చేయడం ఏంటి? నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను, దొరికిన అనుకోండి. ఎందుకు సార్ అనవసరంగా? మీ కార్యకర్తలు కేసులో ఇరుక్కుంటారు. చలో కేసులు అయితే కేసులు అని హోమ్ మినిస్టర్ గా ఉండి ఇలా దాడులు చేయమని చెప్పొచ్చా? హోమ్ మినిస్టర్ చెప్పొద్దు. నేను మరి ఎందుకు చెప్తున్నారు? మూడు దాకా ఏం చేశారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంకుమ వచ్చారు. పొత్తు లేదు గిత్తు లేదని అప్పుడే గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిందే. దరిద్ర పాడుతో మేము పెట్టుకుంటాం అంటే కూడా వినపోతారు మీరు. మరి ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటారంట కదా అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం పెట్టవచ్చు, మళ్ళీ టీడీపీ పడవచ్చు. మళ్ళీ ఆల్రెడీ ఏపీలో మీకు పొత్తు ఉంది కదా, అందుకే తెలంగాణలో కూడా ఇద్దరూ కలిసి కొత్త దుకాణం తెరుస్తారని అందరూ అనుకుంటున్నారు. ఈ ఏడు జరుగుతుందో చూద్దాం.